అధిరథ మహారాజు అందరూ ఉన్నారు. అదేవిధంగా పరిశీలకులు చేశారు. అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి టౌన్ అధ్యక్షులు మరియు వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన బిఎల్ఏల సమావేశం బూత్ కమిటీ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, వాటి మీద ఎలా దృష్టి పెట్టాలి, రానున్న ఎన్నికల కోసం ఎప్పుడో ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా ఎన్నికలు, ఇప్పటి నుంచే ఎందుకు అని కూడా చాలామందికి ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలైంది. SIR అనే ఈ ప్రక్రియలో ప్రతి ఇంటికి కూడా అధికారులు ఇచ్చేస్తారు. అధికారులు ఇచ్చేటప్పుడు ఆ ఓటరు ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడా లేదా అని వాళ్ళు పరిశీలించేటప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నుంటాయో ఆయా పార్టీకి కావాల్సినటువంటి ఎవరైతే ప్రభుత్వ అధికారి ఉంటాడో బిఎల్ఓగా, మనం బిఎల్ఏగా ప్రతి పార్టీ సంబంధించినటువంటి ఒకరు నియమించుకుంటారు. వారితో పాటు ఉండి ఎక్కడ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి ఓటర్స్ని తొలగించుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బూత్లో ఉన్నటువంటి, మీరు బూత్ కన్వీనర్ అనుకోండి, లేదో బిఎల్ఏ అనుకోండి, లేదో అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అనుకోండి, అదంతా కూడా మీ చేతుల్లో ఉండే పని. ఎందుకంటే ప్రతి బూత్లో వచ్చి ఈ వేదిక మీద ఉన్న ఎవరు కూడా మేము ఎవరు కూడా చూడలేము. వాస్తవమా కదా? మీ బూత్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఈ ఓట్లు ఎక్కడా కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రూఫ్స్ కూడా అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి మీ మీద ఉంది. దీంతో పాటు మీరు గమనిస్తే తెలుగుదేశం సానుభూతి కొన్ని ఓట్లు ఉంటాయి. ఓటు మాత్రం ఓటు కార్డు ఉంటుంది అంతే. ఓటర్ లిస్టులో కార్డు పేరు అన్నీ ఉంటాయి. ఇంట్లో పోయి చూస్తే మనిషి ఉండడు, అడ్రస్ ఉండదు, అతను ఏమీ ప్రూఫ్స్ ఉండవు. అట్లా కూడా మీరే లిస్ట్ రెడీ చేసి మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ లిస్టు మాకు ఇస్తే దాన్ని మేము ఏం చేయాలనేది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి ఓటర్స్ ఉన్నాయి, వీటిని తొలగించేదానికి ఏ రకంగా మనం చేయాలనేది ఆలోచనతో ముందుకు పోయా కూడా బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా 90 గ్రామ పంచాయతీలో 26 మున్సిపాలిటీ వార్డులో బూత్ కమిటీలన్నీ కూడా పూర్తి చేశారు. అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పూర్తి చేశారు కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు ఐడెంటిటీ కార్డులు రెడీ అవుతా ఉన్నాయి. మనం ఏవైతే 8,000 చిల్లర బూత్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, మీరు ఇచ్చినటువంటి పేర్లు ఎవరెవరైతే మీరు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు రెడీ అవుతా ఉన్నాయి. ఆ ఐడి కార్డు ప్రక్రియలో ఫలానా వ్యక్తి, ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తికి ఓటీపీ పోతుంది. మీ గ్రామ స్థాయి కమిటీలో ఉండే వ్యక్తికి ఓటీపీ పోతుంది, ఆయన మొబైల్ నెంబర్. ఆ ఓటీపీ చెప్పాలా, ఆ
చేసి మీరు అప్రూవ్ చేస్తే లాస్ట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాన్ని స్కాన్ చేసి ఆ ప్రక్రియ పూర్తి చేస్తే పూర్తి అయింది అని మీకు అక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది. అప్పుడు మీకు ఐడి కార్డు ప్రింట్కి వెళ్తుంది. కాబట్టి ఎవరైతే గ్రామ కమిటీలు ఇచ్చినారో ఈరోజు దాని మీద దృష్టి పెట్టుకొని మీరు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకు వచ్చే ఓటీపీని వెరిఫై చేసి అది కరెక్ట్గా ఉందో చూసుకొని ఆ వ్యక్తే నాకు కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని అదేవిధంగా ఇప్పుడు ఇంతసేపు వక్తలు అందరూ కూడా పెద్దలు చెప్పారు, రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర మీరు పోషించాలని. రాబోయే రోజులే కాదు, మనం ఉన్నంత వరకు బార్డర్లో సైనికులు ఎలా ఉంటారో జగనన్న కోసం ఎవరైతే ఈరోజు కమిటీలో ఉన్నటువంటి అభ్యర్థులే కాదు స్థానిక నాయకులు అందరూ కూడా సైనికుల్లాగా జగనన్న కోసం కష్టపడాలి. మీ కష్టానికి నేను కూడా తోడుంటానని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, స్థానిక ఎన్నికలు. ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. మనం ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ స్థానిక ఎలక్షన్లలో కూడా మన పార్టీ బలాన్ని నిరూపించుకొని మన జెండాని ఎగరేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గడిచిన మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా మనం గ్రామాల్లో చూసాం. ఏం జరిగిందో ఇంతసేపు కృష్ణమూర్తి అని చెప్పినట్టు 58 లక్షల ఓట్లు రాత్రే వేసుకున్నారో, లేదా ఈవీఎం మేనేజ్ చేసుకున్నారో, లేదా రకరకాలుగా, లేదా ప్రజలే మోసపోయి ఓట్లు వేసారో కూడా తెలియదు. జరిగిపోయింది. కానీ ఈరోజు పరిస్థితి గ్రామాల్లో ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఈ కూటమి పాలనలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీకు అందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలుని గ్రామాల్లో తీసుకెళ్ళి గుర్తు చేస్తే చాలు. ఉన్నటువంటి పరిస్థితులు మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అంటే వాళ్ళే చెప్తారు ఈరోజు పరిస్థితి. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని తీరాలని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కలిసి ఫోన్ చేసుకుని వెళ్దాం. కొంచెంసేపు ఉంటే ఇంకా కొంచెంసేపు ఎవరైనా మాట్లాడాల్సింటే కూడా నేను కొంచెంసేపు ఉంటే అందరితో అదేవిధంగా మీరెవరైనా సరే మహిళలు కూడా ఈరోజు విచ్చేశారు. అందరికీ కూడా మీ గ్రామాల్లో ఎవరైనా ఇంకా మీరు కమిటీలో చేర్చాలనుకుంటే, అదనపుగా చేర్చాలనుకుంటే కూడా అవకాశం ఉంది. మీరు ఆ పేరు ఇస్తే ఇప్పుడు ఈ లిస్టులో పంపించేసి వాళ్ళకు కూడా ఐడి కార్డు తెప్పిస్తామని కూడా మీకు తెలియజేస్తాం. అట్లా ఎవరైనా ఉంటే కూడా మీరు జగదీష్తో మాట్లాడి అవి అందజేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. కాబట్టి అందరూ కూడా ఫోన్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడు పాలపనేరు నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశాన్ని ఇచ్చేటటువంటి కుటుంబ సభ్యులందరికీ, అలాగే మీడియా సోదరులకి పేరు పేరు ధన్యవాదాలు. వేదిక పైన ఉన్న మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, పెద్దలు, నడపగానే కృష్ణమూర్తి గారికి, మన పార్టీతో మన తరఫున ఇన్ఛార్జిగా ఉన్న గారికి, ప్రతి ఒక్కరికి జగనన్న బంధుమిత్రులు, అన్నదమ్ములు, కార్యకర్తలు అందరికీ స్ఫూర్తిగా విమర్శిస్తున్నాం. మహిళా సోదరులకి, అవకాశం అందరికీ
మండలు బియ్యోలు అవి చెప్తాను కానీ మొత్తం కాలేదు కానీ ఆ మాటలో నేను మాట్లాడతాను దయచేసి ఎవరైతే అనుకోగలరు. మన మందులు ఈ 2.5 సంవత్సరాల నుంచి బాధలు పడిన వాళ్ళు తెలుసుకోవాలి. ఎలాంటి అంటే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నాకు ఓటు వేయడం కానీ ఓటు వేయకపోవడం కూడా కానీ వాళ్ళు న్యాయం చేయాలని మాకు నేర్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేశాం. ఇప్పుడు వాళ్ళు ఎవరు పచ్చ చొక్కా వేసుకోవడం వాళ్ళు న్యాయం చేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. మన వాటిలో కూడా గడ్డల్లో కూడా మా ఎక్కలు తిరిగిన మాకు ఉన్నాడు కార్యకర్తగా ఉన్నాడనేసి మహేష్ కూడా ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు కూడా అమ్మఒడికి ఆ పని అట్లా మనం చేయలేం. వాళ్ళు చేస్తున్నారు. ఈ గుర్తు చేసుకొని మన వార్డుల్లో మనం ఇంకా ఈ 2.5 సంవత్సరాల కాలం మొత్తం పూర్తిగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరు వదిలేసి మా కష్టాలు ముందు పెట్టుకొని ప్రతి ఇంట్లో పోయి మనం ప్రతి అక్కా చెల్లెలతో మాట్లాడి అక్కా చెల్లెల్లో మీరు ఎట్లున్నారు ఏమి ఈ వచ్చిన ప్రభుత్వము ఏం చేయాలి మనం అనుకునేప్పుడు వాళ్ళ మనం ఏం చేయామని గుర్తు చేపిస్తే అదే ఒక మంచి మెసేజ్ పోయి వాళ్ళే గుర్తొచ్చి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు బలంగా 30 కాదు 50,000 మెజార్టీతో గెలిపించుకోవచ్చు. మనం వాళ్ళు గుర్తు చేస్తే మన వాళ్ళకి చేసే సేవ గుర్తు చేస్తే ఈ పొద్దు వాళ్ళ సచివాలయంలో ఏమైనా జరుగుతూ ఉన్నది వాళ్ళు ఎంత తీస్తా ఉన్నారు ఏమైనా అదంతా గుర్తు చేసే ప్రజలకి 50,000 ఓట్లతో మనం గెలవచ్చు. గెలేదని మాకు బాధపడలేదు. కష్టం వచ్చాయని ఇల్లు అవుతాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. కాబట్టి మనం ప్రతి ఇంట్లో ఏమిగా ఎలా ఉన్నారో ఏమి ఎట్లా అని గుర్తు చేసుకోవాలా. ఈ పిల్లలు మన బూత్ కమిటీలో ఉన్నారు కదా మీరు కూడా గుర్తు చూసుకోవాలా. ఒక వార్డులో 1200 నుంచి 1500 ఓట్లు ఉంటాయి. ఎన్ని ఓట్లు పోల్ అవుతా ఉన్నాయి ఎంతమంది ఏడున్నారు. మన వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వాళ్ళు భర్త చెప్తారు కదా మనకి 4 లక్షల ఓట్లు మెజార్టీ ఎక్కువ ఉంది. మనం ఏం లేదు 2 లక్షలు అంటే 2.5 లక్షల ఓట్లు పడినాయనేసి అవి అంతా గుర్తు పెట్టుకోవాలా. ఎవరికి ఏమైనా పడతాడని చూసుకోవాలా. వార్త ఎవరైనా ఉన్నారా లేదా బెంగళూరులో ఏమైనా ఉన్నారా అంటే చెప్పినట్టు బయట ఉన్నారా చూసుకోవాలా. ఎవరు మన వార్డులో మనంటే నియోజకవర్గం మొత్తం చెప్తా ఉన్నా మన వార్డులో ఎంతమంది ఉన్నారు 1500 మంది 1200 మంది ఉన్నారు. వీళ్ళు ఏడున్నారు ఎట్లున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఓటు లిస్ట్ ఎవరు ఓటు చేస్తారు ఏం మనం గుర్తు పెట్టుకొని మేము దగ్గర పోలింగ్ చేపిస్తే మనం 50,000 ఓట్లతో మనం గెలవచ్చు. ఇది గుర్తు పెట్టుకొని అందరూ అన్నదమ్ములు అక్కాచెల్లెలు అందరూ ఒక సైనికుల్లాగా మనం ఇక్కడ నుంచి కష్టపడే రోజులు వచ్చినాయి. మనం అందరూ కష్టపడాలా. కష్టపడతాం కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటాము. మా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు చేసుకుంటాము. జై జగన్ జై జగన్ జై జగన్ వెంకటరమణ గారి నాయకత్వం వెంకటరమణ గారి నాయకత్వం వెంకటరమణ గారి నాయకత్వం జై జగన్. మేమందరూ కూడా జిల్లా స్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు నియోజకవర్గ బూత్ స్థాయి సమితి అధ్యక్షులు మేమందరం కూడా విజయవాడ సెంట్రల్ ఆఫీసులో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మన 11 నియోజకవర్గాల కలిపి కూడా తిరుపతిలో కొంతమంది మండలాల నుంచి కూడా బూత్ కమిటీ అధ్యక్షులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చారు. ఇలా మన బూత్ కమిటీ వ్యవస్థలో రాష్ట్ర స్థాయి నుంచి రీజనల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి ఎవరికైనా మండలంలో ఎక్కువ బూతులు ఉన్నాయి అనిపించినప్పుడు అర్బన్ కానీ అట్లా రూరల్ కానీ డివిజన్ స్థాయిలో మీరు ఒక బూత్ కమిటీ మెంబర్ వేసుకోవచ్చు. మండలానికే కాకుండా ఒక 30 బూతులకు ఒకరిని లేదు 40 బూతులకు ఒకరిని 20 బూతులు ఒకరిని వేసుకోవచ్చు. అలా కాకుండా ఆ స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయిలో BLA 2 అని మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నారు. మరి BLA 2 అంటే ఏమి వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అనేది మనం ఒకసారి చూస్తాం. ప్రధానంగా బూత్ లెవెల్ ఆఫీసర్ BLO వాళ్ళు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకుముందు మీరు చూస్తారు. మన సచివాలయం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరినైనా ఒకరిని మీ బూత్ BLO వేస్తుంటారో మీ బూత్ BLO ఎవరు అపాయింట్ చేస్తారనేది కూడా మీ లాస్ట్లో మీకు ఒక యాప్లో చూపిస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు. మీ
పోలింగ్ బూత్ ఎవరు మీ బిఎల్ఏ వాళ్ళ పేరు పట్టుకున్నారో మీకు కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి జీతం తీసుకొని వర్క్ చేస్తుంటారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ కాకుండా ఓటర్ లిస్ట్ మీద అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. తర్వాత బిఎల్ఏ ఈక్వలెంట్ గా మన పార్టీ తరఫున, మన పార్టీయే కాదు, మనకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, మనలాగానే బిఎల్ఏ 2 అనే ఒక ఏజెంట్ని అపాయింట్ చేస్తుంటారు. బిఎల్ఏ 1 అనేది కూడా ఒక ఫామ్ ఉంది. ఆల్రెడీ మీ సమన్వయకర్త గారు రిటర్నింగ్ ఆఫీసర్ మీ ఆర్టీఓ గారికి సమర్పించున్నారు. మన పార్టీ ఆఫీస్ తరఫు నుంచి బిఎల్ఏ 1 ఫామ్ ఇచ్చారు. ఆ బిఎల్ఏ 1 అనేది ఏమంటే బూత్ లెవెల్ ఏజెంట్. మన పార్టీ తరఫున మీ సమన్వయకర్త గారు బూత్ లెవెల్ ఏజెంట్గా అన్ని పోలింగ్ బూత్లకి వ్యవహరిస్తారు. బిఎల్ఏ 2 అనేది ఏమంటే మీ సమన్వయకర్త అన్ని బూత్లకి వెళ్ళి వెరిఫికేషన్ చేయలేరు కాబట్టి బిఎల్ఏ 2గా మిమ్మల్ని అపాయింట్ చేస్తారు. కాబట్టి మీరు ఆల్రెడీ ఫామ్ ఫిలప్ చేసి ఉంటారు. మన జగదీష్ గారి ద్వారా మీ ఫోటో ఇచ్చారు, మీ సీరియల్ నంబర్, మీ ఓటర్ ఐడి నంబర్ దాంట్లో ఫిలప్ చేసి స్పెసిఫిక్ సిగ్నేచర్స్ 3 సిగ్నేచర్స్ మీరు చేసి ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, నేను జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న నా పోలింగ్ బూత్లో నేను బిఎల్ఏ 2గా ఉండవచ్చు. అంటే దీని యొక్క సివియారిటీ ఏమంటే 2002లో మన పలమనేరు కాన్స్టిట్యున్సీలో బంగారుపాలెం మండలం అనేది ఒకటి ఉండేది. మళ్ళీ కాన్స్టిట్యున్సీ డివైడ్ అయిన తర్వాత పెద్ద పంచాయతీ మీకు యాడ్ అయ్యింది. ఇంతకుముందు పెద్ద పంచాయతీ పొంగనూరులో ఉన్నది. పొంగనూరు అంటే పెద్ద పంచాయతీ మండలంలో ఏదైతే బూతులు ఉన్నాయో 2002లో ఎవరైతే ఓటర్ లిస్టులో ఉన్నారో ఆ 2002లో ఉండే ఓటర్ లిస్ట్ కూడా మీకు ఆన్లైన్లో ఉంది. 2002లో ఉండే ఆన్లైన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు ఎవరైతే పెద్ద పంచాయతీలో బూత్ బిఎల్ఏలో ఉన్నారో 2026లో ఉండే లేటెస్ట్ ఓటర్ లిస్ట్ తీసుకొని మీరు కంపేర్ చేస్తే